ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీ లైవ్ యూట్యూబ్ ఛానల్. నాకు సబ్స్క్రైబర్ ఒక ఆయన కాల్ చేసి, సబ్స్క్రైబ్ కాదు, మా వీడియో చూసినటువంటి ఆయనే కాల్ చేశారు. ఆయన ప్రాబ్లం ఇక్కడ ఉండడు. ఆయన యూఎస్లో ఉన్నారు. ఇక్కడ ల్యాండ్ కౌలుదారులకి కౌలు ఇచ్చారు. ఇప్పుడు కౌలుదారుడు ఏం చేశాడంటే ఆల్మోస్ట్ ఒక 2 ఎకరాలు సర్దాడు గట్టిగా. హద్దులేసి డాక్యుమెంట్లు పుట్టించేసి ఎప్పటి నుంచో పాస్బుక్లు పుట్టించాడు, అన్నీ పుట్టించాడు. కానీ మదర్ డాక్యుమెంట్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఈయన పూర్వవయసుని పుట్టేశాడు. నేను చెప్పేది ఏంటంటే పర్టికులర్గా కౌలుదారులందరికీ కూడా ఒక ల్యాండ్ కనుక మనం ఒక కౌలుదారికి ఇవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్ బీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన బంధువులకి అసలు ఇవ్వకూడదు. మన బంధువులకో మన రిలేషన్స్కో ఎవరికో మాత్రం అసలు కౌలుకి ఇవ్వకండి. మీ ల్యాండు బయట అతనికి ఇచ్చి ప్రతి సంవత్సరం కౌలు అయిపోయిన తర్వాత ఒకవేళ కనుక ధాన్యం లాంటివి అయితే గవర్నమెంట్కి ఉంటే కనుక మీ అకౌంట్లో పడేటట్టు ప్రిపేర్ చేసుకోండి. మీ అకౌంట్లో పడకుండా ఉండి నేను బయటకు అమ్ముతానండి అని అంటే మీరు ఒప్పుకోవద్దు. సాధ్యమైనంత వరకు మీరు అందరూ కూడా మీ ల్యాండ్లు ఈ దేశంలో ఉన్నవాళ్ళు కానీ, వేరే ఊర్లో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ ల్యాండ్లు ఉన్నవాళ్ళు కానీ, మీరు సొంత ఊర్లో లేకుండా బయట ఊర్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సొంత రిలేషన్స్కి మాత్రం కౌలు ఇవ్వద్దు. మీ ల్యాండ్ని కౌలు మీరు చెయ్యండి ల్యాండ్ అని చెప్పి కౌలుదారులు మీరు ఉండండి అని చెప్పేసి మాత్రం మీరు ఎప్పటికీ కూడా సొంత వాళ్ళకి మాత్రం మీ ల్యాండ్ కౌలుకి ఇవ్వద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్.